నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్, నేను మీ రామకృష్ణ. ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారియా మంగళవారం వెలుగొండ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కాసేపు కూర్చున్నారు. కలెక్టర్ అన్సారియాను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు ప్రారంభోత్సవం దగ్గర నుంచి ఇప్పటివరకు జరుగుతున్న అనేక పనులను, పరిణామాలను, నిధుల కేటాయింపును తదితర విషయాలను వివరించారు. అదేవిధంగా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు నీరందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రభుత్వం దానికి సానుకూలంగా ఉందన్నారు. గత ప్రభుత్వం మాటలు చెప్పింది తప్ప పనులు పూర్తి చేయలేదన్నారు. కలెక్టర్ అన్సారియా మాట్లాడుతూ తాను కూడా ప్రాజెక్టు పరిశీలించారని, మొత్తం కూడా అక్కడ పరిస్థితులు గమనించారని తెలియజేశారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. ఆమె ప్రాజెక్టు మొత్తం కూడా పరిశీలించి అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకున్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ గురించి పూర్తి అవగాహన తీసుకోవడానికి ప్రాజెక్ట్ ప్రాంతాల్లో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ జరిగింది. అదే తప్ప ఇక్కడ ఇంజనీరింగ్ వర్క్స్ ఇంటేక్ కన్స్ట్రక్షన్స్ అవుతుంది, దాన్ని కూడా చూడడం జరిగింది. సబ్మర్జ్ కాబోయే విలేజెస్లో వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలతో కూడా కలవడం జరిగింది. అదేవిధంగా R&R సెంటర్స్ ఉన్నాయి, అక్కడ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వర్క్ని కూడా చూడడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని వేగవంతం చేసి ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. ఏ డ్యాంలో అయినా సరే విడతల వారిగా పెంచుకొని రావాల్సిన అవసరం ఉంది. అలా పెంచుకునే క్రమంలో మొదటి విడతగా ఒక 5 TMCలు, సెకండ్ విడతగా ఒక 10 TMCలు, అట్లా విడతల వారిగా పెంచి డ్యామును నింపాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో ఏ రకంగా చేస్తే మనం ఇమ్మీడియట్గా చేయగలుగుతాము అనేటువంటి వివరాలు కూడా కలెక్టర్ గారితో డిస్కషన్ చేయడం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా ఈ ప్రాజెక్టు పట్ల, ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి నిర్వాసితుల పట్ల కూడా ఆమె సానుకూలంగా ఉన్నారు. ఈ వాటర్ అనేది ఎప్పటి లోపల రిలీజ్ చేయగలుగుతాం, ఎప్పటి లోపల రిలీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు ఎప్పటి లోపల మనం న్యాయం చేయగలుగుతాం, ఇవన్నీ కూడా కొంత మొత్తం సమగ్రంగా చర్చ చేసి ఒక నివేదిక అనేది అధికారులకు అలాగే ప్రభుత్వానికి అందజేస్తానని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా మమ్మల్ని కూడా మా తరపు నుంచి కూడా అధికారులకు, అటుపక్క ఉన్నత అధికారులకు మరియు ప్రభుత్వానికి మీరు కూడా తెలియజేయండి అని చెప్పడం జరిగింది. మేము, కలెక్టర్ గారు, అధికారులు అందరం కూడా కోఆర్డినేషన్ మీద ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా సహకరించుకొని ఈ వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపూర్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.